శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గులాబీ బాస్ కేసీఆర్ రూటు మార్చారు. 2028 ఎన్నికల సమరానికి ఇప్పుడే వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్. కేవలం నేతల మాటలు నమ్మి పాత మొహాలను చూసి ఇకపై టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేస్తున్నారు. నియోజకవర్గాల్లో అసలు ఏం జరుగుతోంది, మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల గ్రాఫ్ ఎలా ఉంది, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, వీటన్నిటిపై గులాబీ బాస్ ఓ సంచలన సర్వేకు తెరతీశారు. ఆ సర్వే రిపోర్టుల ఆధారంగానే ఇప్పుడు కొందరు నేతలకు క్లాస్ పీకడమే కాదు, ఏకంగా వార్నింగులు కూడా వెళ్ళినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధిష్టానం గ్రౌండ్ లెవెల్ రియాలిటీపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి నియోజకవర్గాల వారీగా అంతర్గత సర్వేలు చేయించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికన్నా ముందే తన పార్టీ నేతల గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునే పని మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే తనకు నమ్మకమైన ఓ సంస్థతో తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల పరాజయం తర్వాత సైలెంట్ గా ఉన్న కారు ఓనర్ కేసీఆర్ ఇప్పుడు రూటు మార్చారు. కాంగ్రెస్ సర్కార్కు సగం కాలం ముగియడంతో ఇక వచ్చే ఎన్నికలకు సన్నద్ధత మొదలుపెట్టారు. రేవంత్ ప్రభుత్వంపై పోరాటానికి స్కెచ్ వేసే ముందు తన ఇంటిని సెట్ చేసేందుకు కేసీఆర్ నడుం కట్టినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ నిర్వహిస్తున్న సర్వేలో పలు కీలక అంశాలను ప్రామాణికంగా తీసుకున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్రజల్లో ఎంతవరకు ఉంటున్నారు, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఎంతవరకు జనాల్లోకి తీసుకువెళ్తున్నారు, కార్యకర్తల మనోగతం ఏంటి, నాయకుడు బాగున్నా క్షేత్రస్థాయిలో పార్టీని మోసే కార్యకర్త ఆ నాయకుడి పనితీరుపై సంతృప్తిగా ఉన్నాడా లేదా అన్న కోణంలో ఈ సర్వే జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక సర్వే ఆధారంగానే రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందని కేసీఆర్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపినట్లు సమాచారం. గతాన్ని చూసో లేదంటే సీనియారిటీని చూసో సీట్లు ఇచ్చే కాలం చెల్లిపోయిందని, సర్వేలో ఎవరికైతే పాజిటివ్ రిపోర్ట్ వస్తుందో, ఎవరైతే ప్రజల్లో కార్యకర్తల్లో బలంగా ఉంటారో వారికే 2028 రేసులో సీటు దక్కుతుందన్న మాటలు ప్రజల నుంచి వస్తోంది. ఇక ఈ సర్వేలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఎవరి పనితీరుపై అయితే కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారో అలాంటి కొందరు ముఖ్య నేతలను పిలిపించి కేసీఆర్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా సమయం ఉంది, ఇప్పుడైనా మారండి, జనాగ్రహానికి గురి కాకండి, కార్యకర్తలను కలుపుకొని వెళ్ళకపోతే వచ్చే ఎన్నికల్లో మీ స్థానంలో కొత్త ముఖాలను వెతుక్కోవాల్సి వస్తుంది అంటూ గులాబీ బాస్ క్లాస్ పీకినట్లుగా టాక్ వినిపిస్తోంది. మొత్తానికి 2028 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కేసీఆర్ సర్వే అస్త్రంతో నేతల్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉండగా, ఈ సర్వే రాజకీయం గులాబీ లీడర్లలో ఎలాంటి మార్పు తెస్తుందో చూడాలి.